Hi guys, welcome back to my YouTube channel. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తున్నారా? అన్ని చూడండి తప్పకుండా. మంచి బడ్జెట్ సిరీస్ అయితే వస్తున్నాయి. షార్ట్స్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ టైం అయితే నేను జ్యువెలరీ హాల్ అయితే చేశాను మంచి బడ్జెట్లో. సో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మీకోసం మంచి షార్ట్ కుర్తీస్ ఇంకా లాంగ్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. మంచి కలర్లో ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి లుక్ వైజ్ కూడా. సో అవైతే నేను తీసుకొచ్చాను. అన్నీ కూడా మనకి కాటన్ రియాన్ ఫ్యాబ్రిక్లోనే ఉన్నాయి. సమ్మర్కి చాలా పర్ఫెక్ట్. దాంతో పాటు కూడా లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడండి, చెక్అవుట్ చేయండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, ఎందుకంటే మనకి బడ్జెట్లో ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఫ్యాబ్రిక్ బాగుండాలి కాబట్టి. సో అన్నీ కూడా మీషో నుంచి తీసుకున్నాను. ప్రతిదీ కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ హెల్ప్ అయినా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్ కదా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కుర్తీ సెట్ అన్నమాట. బాటమ్ సెట్ కూడా దీంతో పాటే వచ్చింది. ఇదైతే మనకి మంచి రెస్టారెంట్స్ కలర్, నాకు చాలా బాగా నచ్చింది. సో రెస్టారెంట్స్ కలర్ మీద నేనైతే ఇది యాక్చువల్గా చెక్ చేశాను అనమాట, ఏమైనా ప్రింటా కాదా అని చెప్పి. బట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా కూడా. మనకి జోబ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ కూడా 2 పాకెట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు లోపల అయితే మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీరు స్లీవ్లెస్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే స్లీవ్లెస్ ఉండకుండా స్లీవ్స్ కూడా మీకు ఇంకా ఇచ్చారు. ఇదైతే నేను జస్ట్ ఒక 510 ఆ రేంజ్ లో తీసుకున్నాను. 520 or 530 వరకు వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్. మంచి రెస్టారెంట్స్ కదా, అసలు వేసుకున్నట్టే లేదు, అంత తేలిగ్గా ఉందన్నమాట. చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ మీరైతే చాలా పర్ఫెక్ట్ సైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయ్యింది. సో చాలా బాగుంది కదా, నాకైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా నచ్చింది. అండ్ ఐ థింక్ వీటిలో కలర్స్ అయితే నాకు కనిపించలేదు, అవైలబిలిటీ కోసం చెక్ చేశాను. ఈ కలర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ కేస్ మీరు ఆరెంజ్ కానీ సో ఇట్లాంటి కలర్స్ ఏమైనా లైక్ చేస్తున్నట్లయితే మీకు చాలా. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కుర్తీ అనమాట. నాకు అస్సలు ఎంత ఆనందంగా ఉందంటే ఇది చూస్తుంటే. అసలు క్లాత్ అయితే వేసినట్టే లేదు, డ్రెస్ అంతా బాగుంది. అండ్ ఈ లెంత్ అండి, స్లీవ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చారంటే ఫస్ట్ టైం అనమాట. ఫుల్ స్లీవ్స్ అంటే ఫుల్ స్లీవ్స్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి, లేదా ఇక్కడ వరకు వెళ్ళిపోవడం, లేదా వెనక వరకు వచ్చేయడం. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఎగ్జాక్ట్ గా ఎంత బాగా కనిపిస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి బ్యాక్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బతిమాలు ఆడుకునే అవసరం అయితే అస్సలకి లేదు. సో ఈ విధంగా మనకి ఇచ్చారు, ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచి కుర్తీ, ఇంత మంచి బడ్జెట్లో వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇంత బాగుంది కదా, మీ అందరూ తప్పకుండా సమ్మర్ వేర్ అండ్ కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ లేదా డే అవుట్కి కానీ ఎక్కడికైనా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మీకోసం వెతికి మరి ఇంత మంచి అవుట్ఫిట్స్ అయితే నేను వెతుకుతున్నాను అనమాట. సో ట్రై చేస్తున్నాను, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి ఇట్లా ట్రై చేయాలి అని ఉంటుంది, బట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి. ఇంకా ఎట్లాంటివి తీసుకోవాలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో మీకు నేను ఉన్నాను, హెల్ప్ చేస్తాను. ఇంకా తప్పకుండా కూడా అన్ని మంచిగా పర్చేస్ చేయండి. మంచిగా అండర్ బడ్జెట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా అన్ని చెక్అవుట్ చేయండి. అండ్ థర్డ్ అవుట్ఫిట్ కూడా కుర్తి. థర్డ్ అవుట్ఫిట్, లెట్స్ ట్రై ద థర్డ్ అవుట్ఫిట్. ఇది మన థర్డ్ అవుట్ఫిట్ గైస్, చూడండి ఎంత బాగుందో. ఇది ఒక మెహందీ కలర్ అంటాం కదా, సో ఆ మోడల్ వచ్చింది. అండ్ క్యూట్ పోమ్ బాల్స్ కూడా మనకి యాడ్ చేశారు హ్యాండ్స్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ కూడా. సో దీనికి కూడా మనకి షార్ట్ లెంత్ స్లీవే తీసుకున్నాను. అండ్ ఇది 3/4 స్లీవ్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. నాకు ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ మోడల్ అయితే మనకి వస్తుంది. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ కూడా ముందులానే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఈ కలర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాగుంది కదా, నాకైతే మాత్రం అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇట్లాంటివి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏమైనా ట్రై చేస్తాను, జ్యువెలరీ కానీ. అండ్
మొత్తానికి ఇంకా కుర్తీస్ ఉన్నాయి. సో అవి కూడా ఇది నెక్స్ట్ కుర్తీ అనమాట. చూసారు కదా, మంచి కాఫీ బ్రౌన్ లో ఉంది మనకి. అండ్ దీనికైతే స్లీవ్లెస్ ఇచ్చాడు అండ్ స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో షార్ట్ లెంత్ ఉంది అండ్ వేసుకుంటే చాలా మంచి కంఫర్ట్ అనమాట. విస్కోస్ అని ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ మోడల్లో వచ్చింది అనమాట. అండ్ యాక్చువల్గా సమ్మర్కి చాలా పర్ఫెక్ట్, ఎందుకంటే కాటన్ బ్లెండ్లోనే అలానే అనిపిస్తుంది నాకైతే మాత్రం. చాలా తేలిగ్గా ఉంది, వేసుకున్నట్టే లేదు. అండ్ ఆఫీస్కి కానీ లేదా చెప్పగానే ఇందాకలానే బయటకు వెళ్ళడానికి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ చాలా ప్లెయిన్ అన్నిటికీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కుర్తీ అయితే మనకి నీ లెంత్ వర్క్ కాకుండా కొంచెం షార్ట్ కుర్తీ అన్నాం కదా, ఆ మోడల్ అయితే వచ్చింది. అండ్ చాలా హెవీగా అనిపించకుండా చాలా ప్లెయిన్ గా చాలా బాగుంది అనమాట. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి నచ్చితే చెక్అవుట్ చేయండి. కాఫీ బ్రౌన్ కలర్ లో వచ్చింది. ఇదేంటంటే ఎవరినైనా స్కిన్ టోన్ ని మంచిగా ఎలివేట్ చేస్తుంది అనమాట. ఏ స్కిన్ టోన్ కైనా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ దీంతో పాటు నాకు ఈ యోక్ పార్ట్ కి వచ్చిన డిజైన్ చాలా బాగా నచ్చింది అనమాట. చాలా సింపుల్ గా, చాలా మినిమల్ గా, అంటే మంచిగా ఫెస్టివల్ కి బాగుంటుంది, అలానే డైలీ వేర్ కూడా బాగుంటుంది, అంత బాగుంది. అండ్ నాకైతే ఈ కుర్తీ సెట్ అనార్కలి మోడల్ వచ్చింది. ప్యాంట్ అయితే నార్మల్ గా ప్యాంట్ మోడల్లోనే వచ్చింది అనమాట. సో అనార్కలి మోడల్ తో పాటు నాకు దుప్పటా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద దుప్పటా అనమాట. దీన్ని జస్ట్ నేను 500కి కొన్నాను మీషోలో, అంటే నేనే షాప్ అవుతాను. దుప్పటా చూడండి అసలు ఎంత థిక్ గా ఉందంటే అసలు థిన్ గానే లేదు, చాలా బాగుంది. దుప్పటాకున్న డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మినిమల్ గా, అంటే ప్లెయిన్ ఇచ్చేలేదు అనమాట. టాప్ అంతా ప్లెయిన్ వచ్చింది, యోక్ పార్ట్ కి డిజైన్ వచ్చింది కాబట్టి మనకి దుప్పటాకు కూడా వాళ్ళు డిజైన్ ప్రొవైడ్ చేశారు. సో మొత్తానికి లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, వీలైతే చెక్అవుట్ చేయండి. ఇంకొక కుర్తా సెట్ అనమాట. మనకి ఇది కాటన్ బ్లెండ్ తో పాటు మనకి, అంటే ప్యూర్ కాటన్ అని చెప్పలేను, కాటన్ బ్లెండ్ అయితే వచ్చింది. ఇది మనకి ఎలైన్ కుర్తీ అనమాట. వీనెక్ మోడల్లో తీసుకున్నాను దీనికి ప్యాంట్ అయితే మనకి ప్లాజో మోడల్లో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది కూడా మంచి పికాక్ గ్రీన్ అండ్ మెహందీ కలర్ అంటాం కదా, సో ఆ మోడల్ వచ్చింది. అండ్ దీనికైతే డైలీ వేర్ కానీ ఆఫీస్కి కానీ కుర్తా సెట్స్తో పాటు మనకి నార్మల్గా డైలీ వేర్కి వెళ్తారు కదా, వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా తేలిగ్గా ఉందన్నమాట, వేసుకున్నట్టే అనిపించట్లేదు, అంత తేలిగ్గా ఉంది. మనకి 3/4 స్లీవ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దుపట్టా అయితే నాకేం రాలేదు. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే మీరు ఈ విధంగా కనిపిస్తుంది లుక్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, వీలైతే చెక్అవుట్ చేయండి. ఇదే మన ఫైనల్ కుర్తీ అనమాట. ఇదైతే మనకి జైపూరి ప్రింట్ అంటాం కదా, ఆ మోడల్ వచ్చింది. రాజస్థానీ జైపూర్ ప్రింట్ లా వచ్చింది అనమాట. చాలా బాగుంది, విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది కూడా. అండ్ షార్ట్ కుర్తీ, అంటే షార్ట్ స్లీవ్ అంత వరకు వచ్చింది మనకి. ఇదైతే మనకి హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్ ప్రొవైడ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రింట్ కూడా. మంచి కుంకుమ కలర్ అంటాం కదా, ఆ మోడల్లో, అంటే ఆ కలర్ లో మనకి వచ్చింది అనమాట. మనకన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతాయి ఈ కలర్స్, మనకి ఇక్కడ అంతగా అవైలబుల్ ఉండవు. సో అటు రెడ్ కాదు, ఇటు పింక్ కాదు, అండ్ మెరూన్ కాదు, ఆ మూడు మిక్స్ చేస్తే వచ్చిన కలర్ టైప్ అనమాట. అండ్ మీరు చూస్తున్నట్లయితే చిన్న చిన్న ప్రింట్స్ అనేది మనకి టాప్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లెయిన్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఈ విధంగా వచ్చింది అనమాట. సో మొత్తానికి ఈ టాప్ కూడా చాలా బాగుంది. దీన్ని కూడా మనం ట్రౌజర్స్, లెగిన్స్ అండ్ పటియాలా ప్యాంట్ ఇన్ కేస్ కావాలనుకుంటే జీన్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నారు. ఇన్ కేస్ ఏది నచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి, 1 2 3 4 5 అని చెప్పేసి. సో నాకైతే మాత్రం ఇంత బాగా నచ్చాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసారంటే మీకు మన ఛానల్ నచ్చాయి అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా రిలేటెడ్ కావాలంటే మాత్రం నాకు తప్పకుండా సజెస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ.